అప్పన్నకు 300 కేజీలు బెల్లం సమర్పణ ఏకాదశి నేపథ్యంలో అందజేసిన గంట్ల శ్రీనిబాబు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానానికి ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు 300 కేజీల కొత్త బెల్లాన్ని విరాళంగా సమర్పించారు. సింహాద్రి నాథుడిపై ఉన్న భక్తి శ్రద్ధలతో ఈ బెల్లాన్ని ఆయన ఇక్కడ అన్నదాన భవనం వద్ద ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ కు అందజేశారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ బెల్లాన్ని అందజేయటం జరిగిందని ఈ సందర్భంగా శ్రీనిబాబు తెలిపారు. ఎటువంటి రసాయనాలు మిళితం కాని ఈ బెల్లాన్ని ప్రత్యేకంగా విశాఖ జిల్లా మునగపాక మండలంలో తాను తయారు చేయించడం జరిగిందని చెప్పారు. ప్రతిరోజు ఆలయంలో ఉభయ దేవేరులకు నిర్వహించే ఆర్జిత సేవలు, స్వామివారికి వినియోగించే ప్రసాదాలు, అన్నదానానికి సంబంధించి ఈ బెల్లాన్ని వినియోగించాలని ఆయన ఆలయ వర్గాలను కోరారు. ప్రతి ఏటా సింహాద్రినాథుడి దేవస్థానానికి తన పరిధి మేరకు విరాళాలు అందజేస్తున్నట్లు చెప్పారు. గతంలో అప్పన్న అన్నదాన పథకానికి 3 లక్షలు, స్వామి స్వర్ణ సంపెంగలకు, స్వర్ణ తులసి దళాల తయారీకి కూడా తాను బంగారం రూపంలో విరాళాలు అందజేశామన్నారు. గురువారం రాయంలో స్వామి స్వర్ణ కవచ అలంకరణలో బంగారు శాంతిమూర్తిగా భక్తులకు దర్శనమిస్తారని, అందుకు అలంకారానికి అవసరమయ్యే 27 కేజీల ఇత్తడి వస్తువులను అందజేశామన్నారు. సింహాచలం గ్రామంలో జన్మించిన తాను ఇప్పటి వరకు పలుమార్లు చందనోత్సవ కమిటీ సభ్యులుగా, అప్పన్న సోదరీమణులు ఆలయాల ధర్మకర్తగా, ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగటం జరుగుతుందని, ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. భగవంతుడిపై ఉన్న భక్తి శ్రద్ధలతో తనకు ఉన్న పరిధి మేరకే పలు వస్తువులు విరాళాల రూపంలో అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ పిల్లా శ్రీను, సిబ్బంది పలువురు పాల్గొన్నారు. యద్వాక్షయో మాతురస్యా ఉపస్థే ఉచ్ఛ్రయస్వ వనస్పతే వర్ష్మన్ పృథివ్యా అధి సుమితి మీయమానః వర్చోధా యజ్ఞవాహసే సమిద్ధస్య శ్రయమానః పురస్తాత్ బ్రహ్మవన్వానో అజరగుం సువీరం ఆరే అస్మదమతిం బాధమానః. శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత దివ్య సాకేత రామచంద్ర స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు.